జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వాలనిపించిందండి. ఆయన పద్ధతులు చాలా పద్ధతులు మార్చుకోవాలి. అలాగే వ్యూహకర్త ఎవడైతే ఉన్నాడో ఆయన కూడా తీసి తప్పాలండి. ఎందుకంటే అవి ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్ట్రాటజీలు అయితే చేశారో మర్చిపోయి మళ్ళీ అది చేసేస్తున్నారు. ఎలక్షన్ ముందు ఇలాంటివి చాలా చేశారు వైసీపీ వాళ్ళు. కానీ ప్రజలు అవేమి నమ్మకే కదా, అంత ఘోరమైన ఓటమి మళ్ళీ అదే రిపీట్ చేయడం, ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేయడం ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నిన్న ఈ పాప గోల గోల చేసి ఏడ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నారు, ఇద్దరు ఇలా పట్టుకున్నారు, చిన్న పాపని ఇలా పట్టుకున్నాడు. ఆయన ఒక సెంటిమెంట్ సీన్. ఈ సీన్ నేను గతంలో బజరంగి భాయిజాన్ సినిమాలో చూసేసాను. నేను ఒక్కనే కాదు, చాలా మంది చూస్తారు. ఈ బజరంగి భాయిజాన్ అంటే ఎప్పుడుదండి, బాహుబలి 1 టైమ్ లో. ఇంకా అదే పాత రోత పద్ధతిలో ఈ ప్రజలు మోసం చేసే ప్రయత్నాలు మాత్రం దరిద్రంగా అనిపిస్తున్నాయి నాకైతే. పద్ధతి మార్చుకోవాలి. పద్ధతి మార్చుకోవడం అంటే స్ట్రాటజీ వేయడం, లేకపోతే మోసం చేయడం, అబద్ధాలు అల్లించడం ఇలాంటివి కాదండి. నిజాయితీగా ప్రజల తరపు నుండి ప్రజల సమస్యలే ఉన్నాయి. నిజంగా కూటమి ప్రభుత్వాలు ఎక్కడ పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా, జరిగితే ఆ పొరపాటున ఆధారాలతో పాటు బయటికి ఎలా తీసుకురావాలి, ఇలాంటి ఏమైనా ఆలోచించాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూటమి ప్రభుత్వాలు ఎక్కడ పొరపాట్లు జరగవు. పొరపాట్లు జరిగినప్పుడు లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయడం మాత్రం దయచేసి ఆపండి. ఎందుకంటే ప్రజలు చిరాకు పడుతున్నారండి.